హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక మంచి ఫుడ్ రెసిపీ చేశానండి. ఈవినింగ్ తినడానికి చాలా బాగుంటుంది. అదే బఠానీ చాట్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. దీనికోసం నేను బఠానీలని ముందుగానే నానపెట్టుకున్నానండి. ఈ బఠానీలని మనం ఒక 8-9 గంటలైనా నానపెట్టుకొని ఆ కుక్కర్లో ఉడికించుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న బంగాళదుంపని కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన దాన్ని మనము విజిల్ పోయాక చూసుకోవాలి. మనము బఠానీలని మెదిపితే మనకి అవనేవి చిదిరాలండి. అలా చిదిరితేనే మనకి ఉడికినట్టు. ఇలా చూశారు కదా, ఇవైతే ఉడికాయి. ఒకవేళ ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, కచ్చా పచ్చాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లోనే చిన్న పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కూడా కట్ చేశాను. వీటన్నిటిని ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకొని ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఒక టమాటానే తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. దీన్ని ఇలా కొంచెం కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఇందులోనే నేను 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూశారు కదా, ఇలా కలుపుకొని ఇవి కొంచెం ఉడకాలి. ఇలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఈ బఠానీలు ఉన్నాయి కదా, వీటిలో వేసుకోవాలి. వీటిలో వేసుకొని వీటికి మనకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇందాక కుక్కర్లో ఉడికించుకున్నాను కదా, వాటిలోనే కొంచెం వాటర్ పోసుకున్నానండి. మీకు ఎంత దాని క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ కారం కూడా వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకున్నానండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదండి. ఒకసారి కలుపుకొని దీన్ని మనం ఒక పొంగు అయితే రానివ్వాలండి. ఒక 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూశారు కదా, ఇదైతే ఉడికింది. ఇలా ఉడికితే మనకి సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపెట్టుకొని కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక్కసారి తిప్పుకొని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ మనకి పిల్లలకి పెట్టడానికి మంచి స్నాక్ అండి. త్వరగానే అయిపోతుంది. మనం బఠానీలు నానేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ఇంట్లో ట్రై